హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది స్పాంజ్ అండి. మనం కొద్దిగా ఎక్స్ట్రా బేక్ చేసుకుంటాం కదా, అండ్ ఇందులోకి యాడ్ చేసింది మన గనాష్ అనమాట. ఇది కేక్ డో అని ఎప్పుడు చెప్తుంటాను కదా, సో కేక్ డో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించాను. ఇది ఫాండెంట్. ఇది వచ్చేసి మనం చపాతీలు రుద్దుకునే కర్ర, రోలింగ్ పిన్ ఉంటుంది కదా, రోల్ చేసుకోవడానికి. ఇది నాన్ ఫాండెంట్ కేక్స్కి, నాన్ ఫాండెంట్ చేయాలి అన్నప్పుడు మనకి ఇదే అనమాట స్కోపు. ఇవి ప్లంజర్స్ అండి. మనకి ఇవి ఆల్ఫాబెట్స్ దొరుకుతాయి, 1 to 3 దొరుకుతాయి. సో మీకు ఏది కావాలంటే అలా నేను నేమ్ కట్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను. ఇక్కడ అంటే ఏవైనా కట్ చేయొచ్చండి, దీనికి స్ట్రక్చర్ ఇవ్వచ్చు. మనం గనాష్ కానీ న్యూట్రల్ జెల్ కానీ యాడ్ చేయాలి. అండ్ ఇవి చూస్తే హ్యాపీ బర్త్డే అనేది మనకి ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. నేను మీషోలో తీసుకున్నాను. సో ఇవి ఈజీగా ఉంటుందండి రాయడానికి, చాలా బాగుంటుంది. చూసారా ప్యాటర్న్ ఎంత బాగా వచ్చిందో. జస్ట్ అలా డస్ట్లో మనం డిప్ చేసి దాన్ని ఇలా మన కేక్ డో మీద పెట్టేసి మన కటర్తో కట్ చేసుకోవడం, మనకి రిక్వైర్మెంట్ ఉన్న షేప్లో. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోతే డౌట్ అడగండి. బాయ్.